హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ సైకాలజీ పుస్తకంలో ఉన్న మొత్తం పుస్తకాలు ఏ రచయితలు రాశారు, మరి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే ప్రతి ప్రశ్నాపత్రాన్ని చూస్తే అటు ఏపీ టెట్, ఇటు తెలంగాణ టెట్, ఏపీడిఎస్సి, తెలంగాణ డిఎస్సిలో ప్రశ్నలు తరచుగా వస్తూ ఉన్నాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎక్కువగా కొత్తవి వస్తున్నాయి. కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని మొత్తం సైకాలజీ పుస్తకంలో ఉన్నటువంటి ఆథర్స్ని ఒక దగ్గర రాసి వారి యొక్క పుస్తకాలతో జత చేసి వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే మీరు ఎలిమినేషన్ మెథడ్లో తీసేసే వీలుగా మొత్తం నేర్పించబోతున్నాను. మీకు ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, సైకాలజీ సబ్జెక్టును మాకు వదిలేయండి. మాకు ఎక్స్పీరియన్స్ ప్లస్ ఎక్స్పర్టైజు ప్లస్ సీనియారిటీ, సిన్సియారిటీ, ఎన్నో పుస్తకాలు రాసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి దయచేసి కొత్త ప్రయోగాలు చేయకండి మిత్రులారా. ఎందుకంటే మన యాప్లో క్లాసులు వింటున్న వారి సంఖ్య అందరికంటే మెజారిటీగా టీచర్లు ఎక్కువ మంది వింటున్నారు, అద్భుతమైన సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు. మీకు తెలుసు, మొన్ననే మనం తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి క్లాసులను ఉచితంగా అందజేయడం జరిగింది, ప్లస్ ప్రశ్నలు. అదే కోవలో ఏపీ టెట్ వారికి కూడా సిలబస్ మారింది. కన్ఫ్యూజన్ లేకుండా సిలబస్ ప్రకారం నీట్గా క్లాసులు పెట్టడం జరిగింది. వాటన్నిటినీ కూడా మేము ఒకరోజు ఉచితంగా అందించబోతున్నాం. దానికంటే ముందుగా టీచర్లు చాలామంది ఈసారి టెట్ రాయబోతున్నారు. వారికి సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ వయసులో మేము రాయగలమా, సాధించగలమా, ఒకవేళ రాకపోతే ఏంటి, ఈ టైంలో చదవడం ఏంటి, ఈ వయసులో చదవడం ఏంటి అనే ఒక మీమాంసలో ఉన్నారు. కాబట్టి మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు ఏ అనుమానం ఉన్నా సరే మన యాప్ ఉంది, మీరు మెసేజ్ చేయండి, మేము ఎలా చదివించాలో మాకు తెలుసు. కాబట్టి మరి దానికంటే ముందుగా మీ అందరికీ తెలుసు, మన యాప్లో క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. క్లాసులు వింటే టైం తక్కువ అవుతుంది, సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా ప్రశ్నలు వస్తున్నాయనే విషయం తెలుస్తుంది. కాబట్టి మొత్తం కూడా అన్ని క్లాసులను కూడా మీరు చూసుకుంటారు. 30 గంటలకు కుదించాం. అది ఏపీ టెట్ అయినా తెలంగాణ టెట్ అయినా. మరి దానికి సంబంధించిన పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్ టెట్ పుస్తకాలు పూర్తిగా కంప్లీట్ అయిపోయాయి. తెలంగాణ టెట్ పుస్తకాలు కంప్లీట్ కాబోతున్నాయి. మళ్ళీ రీప్రింట్కి టైం పడుతుంది. కాబట్టి మిత్రులారా, వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మీకు తెలుసు, గత టెట్ డిఎస్సిలో మన పుస్తకం ఎలాంటి సంచలనం సృష్టించిందో, మంచి ఉదాహరణలతో, మంచి ఎగ్జాంపుల్స్తో, నిత్య జీవిత ఎగ్జాంపుల్స్తో, మరియు ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలు కూడా మొత్తం కూడా మనం చదివినటువంటి ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఉదాహరణలే ఉద్యోగాలు. కాబట్టి ఖచ్చితంగా క్లాసులు వినండి 100%. అతి త్వరలో టీజీ టెట్ వారికి పేపర్ 1 వారికి సిలబస్ ప్రకారం ఒక షెడ్యూల్, అద్భుతమైన షెడ్యూల్ ఇచ్చి మనము టెస్ట్ సిరీస్ని ప్రారంభించబోతున్నాం. ఆ షెడ్యూల్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో, ఇంకా ఎవరైతే మొదలు పెట్టాలనుకున్నారో, ఎవరైతే బాగా మార్కులు 150కి 150 సాధించాలనుకున్నారో, ఎవరికైతే ఇంట్రెస్ట్ లేదో చదవడం, మేము చదివిపిస్తాం, మేము మార్కులు తెప్పిస్తాం. నిపుణులంతా కలిసి కూర్చొని తయారు చేస్తున్న పేపర్ మీ యొక్క స్థాయికి మరియు సామర్థ్యాలకు తగ్గట్టుగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది. మళ్ళీ చెప్తాం, మొదటి రోజు నుండి చివరి వరకు అదే అకుంఠిత దీక్షతో పరీక్షలు రాయండి, నామినల్ ఫీజుతో. అద్భుతంగా సిలబస్ ప్రకారం. చాలామంది సిలబస్ చూడరు, ఎలా చదవాలి, ఏమి చదవాలి. కొన్ని పుస్తకాలు చదవాలి, కొన్ని మెటీరియల్ చదవాలి, కొన్ని టాపిక్ వైజ్గా చదవాలి, కొన్ని సిలబస్ ప్రకారం చదవాలి, ఎన్ని చదవాలి, ఏ రోజు ఎన్ని సబ్జెక్ట్ చదవాలి, ఏ విధంగా సిలబస్ త్వరగా కంప్లీట్ చేయాలి అనే అంశానికి సంబంధించి ముందుగా టీజీ టెట్ సైకాలజీ కోర్సును మనం లాంచ్ చేయబోతున్నాం. టెస్ట్ సిరీస్ని బీ రెడీ, సిద్ధంగా ఉండండి. 2-3 రోజుల్లో షెడ్యూల్ పూర్తిగా ఇస్తాం, అద్భుతమైనటువంటి ప్రణాళికను. మరి మీకు తెలుసు, మీరందరూ కూడా చూస్తూ వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. తాజా నిజ వాస్తవ సమాచారం వెంటనే మీ వరకు రావాలన్నా, సైకాలజీలో 30 మార్కులు సాధించాలన్నా, సులువుగా తక్కువ సమయంలో అయినా మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడున్న ట్రాఫిక్లో ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ ఛానల్ ఉంది. కాబట్టి మీకు త్వరగా రావాలంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరియు మీకు ఏ అనుమానం ఉన్నా సరే ఉచితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. ఖచ్చితంగా మేము స్పందిస్తాం, మీ గురించి ఆలోచిస్తాం, మిమ్మల్ని పట్టించుకుంటాం. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడికిక్కడే నేర్పిస్తాం. మరి బుక్స్ అండ్ ఆథర్స్
బుక్స్ అండ్ ఆథర్స్. మొదటిది చూడండి ఇక్కడ సారి, సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ గ్రంథ రచయిత ఎవరు అంటారు, లేదా కింది వాళ్ళలో ఫిలిప్ ఎరిస్ రాసినటువంటి గ్రంథం ఏమిటి? మీరు ఒకవైపు చదవకూడదు, కింది నుంచి పైకి, పై నుంచి కిందికి చదవాలి. మీరు చదివింది ఒకలాగా, ఎగ్జామ్లో ఇచ్చింది ఒకలాగా. మీరు ప్రశ్నకు సమాధానం చదువుతారు, కానీ ఎగ్జామ్లో సమాధానం ఇచ్చి ప్రశ్న అడుగుతాడు. కాబట్టి రెండు రకాలుగా 365 యాంగిల్స్లో. అందుకే మన దగ్గర సైకాలజీ టెస్ట్ సిరీస్ పెడితే 12,000 మంది ప్రశ్నలు చేస్తున్నారు, వాళ్ళు విజేతలే 100%. మరి ఇక్కడ సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ ఫిలిప్ ఎరిస్. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి? సెంచరీ అంటే 100. ఫిలిప్స్ టీవీకి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. లేకపోతే మీకు తెలుసు, ముస్లిం పండుగలప్పుడు మనం తినేది అరీస్, ఎరీస్ బదులు హరీస్. హరీస్ అంటే శక్తినిచ్చేది, బలాన్నిచ్చేది, నాన్ వెజ్ వంటకం. కాబట్టి ఆ శక్తి ద్వారా మీరు సెంచరీ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, సెంచరీ చేస్తారు. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ మర్చిపోకూడదు. నువ్వు ఎలా గుర్తుపెట్టుకున్నావో ఎవరు అడగరు. ఎందుకు గుర్తుపట్టలేదు, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు అని మాత్రమే క్వశ్చన్లు ఇస్తారు. కాబట్టి మరి విల్లాడ్ వాలర్, చూడండి ఈ పదాలు పుస్తకంలోనే ఉన్నాయి, సైకాలజీ పుస్తకంలోనే ఉన్నాయి. చాలామందికి తెలియదు, చూడరు, పట్టించుకోరు. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్. ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ గ్రంథ రచయిత ఎవరంటే విల్లాడ్ వాలర్. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి? సోషియాలజీ చెప్పాలంటే విలవిలలాడుతాం, విలవిలలాడాల్సి వస్తుంది, ప్రిపేర్ కావాలన్నా సరే అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోండి. విల్లాడ్ వాలర్, రైట్. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయితలు ఇద్దరు. పిగ్మేలియన్ ఇన్ క్లాస్ రూమ్ గ్రంథ రచయితలు ఇద్దరు. రెండు పేర్లు గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ, రోసెన్ దాల్, జాకబ్ సన్. చూడండి, పిగ్, దాల్ అంటే పప్పు తింటుంది, సన్ అంటే పిల్లలు, కొడుకు. ఎక్కడ ఉంటాడు? క్లాస్ రూమ్లో ఉంటాడు. అంతే, అందరూ ఇలాగే గుర్తుపెట్టుకుంటారు. 100% గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అంటే ఏమిటి అంటే నిర్ణయకాలు. ఈ గ్రంథ రచయిత ఎవరు? WC బాగ్లే. మన ప్రస్తుత విద్యా వ్యవస్థలో నిర్ణయాలు బాగా లేవు కాబట్టి రాష్ట్ర గ్రంథ రచయిత WC బాగ్లే. బాగ్లే అంటే బాగా లేవు. ఏం బాగాలేవు? విద్యా వ్యవస్థలో నిర్ణయాలు బాగాలేవు, రైట్. డెవలప్మెంట్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు అంటే ఎలిజబెత్ హార్లాక్. మీరు టెట్ ఎలిజిబుల్ కావాలంటే బాగా డెవలప్ కావాలి దేంట్లో, సైకాలజీలో. లేదు, హార్లాక్ అంటే హార్లిక్స్ తింటే పిల్లలు బాగా డెవలప్ అవుతారు. చూశారు కదా, ఈ విధంగానే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ పోతే మర్చిపోలేరు. దమ్ముంటే మర్చిపోయి చూపించండి. హెరిడిటీ జీనియస్ గాల్టన్. హెరిడిటీ జీనియస్ అంటే మీకు తెలుసు, ప్రతిభావంతుడు లేక గిఫ్టెడ్, వరదత్తుడు. మరి జీనియస్ అంటే గాల్టన్ అన్నాం. గాల్టన్ అనగానే స్టన్ అని గుర్తుపెట్టుకోండి. స్టన్ గాల్టన్, స్టన్. గాన్, ఎక్కడికో వెళ్ళిపోతాడు. గాన్, జీనియస్ గల వ్యక్తి ఎక్కడికో వెళ్ళిపోతాడు, గాన్ లేదా స్టన్. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. మరియు అడలసెన్స్ గ్రంథ రచయిత ఎవరంటే స్టాన్లీ హాల్. అడలసెన్స్ గ్రంథ రచయిత. అడల్సెన్స్ అనే పదం అడల్సరీ అనే పదం నుంచి వచ్చింది. అడల్సరీ అనగా మీకు తెలుసు పరిపక్వతకు రావడం, టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అని మీకు తెలుసు. మరి ఈ గ్రంథ రచయిత ఎవరంటే తెలియని పరిస్థితి. అడలసెన్స్లో ఉన్నటువంటి వ్యక్తిని అడలసెంట్ అంటారు. అడలసెంట్ అంటే కౌమార దశ పిల్లలు ఎక్కువగా హాల్లో ఉంటారు, టీవీ చూస్తారు. ఏం చేస్తారు? హాల్లో ఉంటారు, టీవీ చూస్తారు, తమ ఇష్టమైనటువంటి వారిని. అందుకే నాయకారాధన భావన, వ్యక్తి పూజ ప్రవర్తన కనిపిస్తుందా లేదా, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, గేరీ ల్యాడ్ రాసినటువంటి గ్రంథాలు 2. గేరీ ల్యాడ్ దేనిపైన రాశాడు అంటే సాంఘిక వికాసం పైన రాసినటువంటి గ్రంథాలు 2. మీకు తెలుసు, శిశువుల సాంఘిక వికాసంలో సమవయస్కుల పాత్ర మరియు సాంఘిక పోటీ,
1900 సంవత్సరం నుండి నేటి వరకు ఇక్కడ చూస్తే గేరీ ల్యాడ్, గేరీ అంటే గల్లీ, గల్లీ అంటే వీధి, వీధిలో ఎవరుంటారు? ఎక్కువగా సమవయస్కులు ఉంటారు. సమవయస్కులు అంటే మన ఏరియాలో, వీధిలో, గల్లీలో, గేరీలో ఉన్నటువంటి వాళ్ళను ఏమంటారంటే సమవయస్కులు అంటారు. అదే పాఠశాలలో ఉంటే సహ విద్యార్థులు అంటారు. అదే ఉపాధ్యాయులు అయితే సహ ఉపాధ్యాయులు అంటారు. సమవయస్కులు ఇక్కడ గేరీలో, గల్లీలో ఉంటారు. మరి ల్యాడ్, ఈ ల్యాడ్ అంటే ల్యాండ్, ల్యాండ్ 1900 సంవత్సరం నుండి ఉంది అని గుర్తుపెట్టుకోండి. 1900 సంవత్సరం నుంచి ఉంది. ఏముంది? ల్యాండ్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసే జీన్ పియాజే రాసినటువంటి గ్రంథాలు 3. జీన్ పియాజే చూడొక్కసారి. ది గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, నెక్స్ట్ ది సైకాలజీ ఆఫ్ చైల్డ్, మరి ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఇంపార్టెంట్. జీన్ అంటే జీనియస్, జీనియస్ కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోడు? లాజికల్గా థింక్ చేస్తాడు. పి అంటే పిల్లవాడు, పి అంటే పిల్లవాడు. పుట్టాడు, పి అంటే పిల్లవాడు, పిల్లవాడు అంటే చైల్డ్. పుట్టాడు అంటే ఆరిజిన్, పుట్టాడు. పెరిగాడు అంటే గ్రోత్. ఎలా పెరిగాడు? లాజికల్గా పెరిగాడు. ఎందుకంటే ఆ పిల్లవాడి పేరు జీన్ పియాజే, పేరులోనే జీనియస్ ఉంది కాబట్టి. జీన్ పియాజే అనగానే పి అంటే పిల్లవాడు, పిల్లవాడు అంటే చైల్డ్, పుట్టాడు అంటే ఆరిజిన్, పుట్టాడు. పెరిగాడు అంటే గ్రోత్. మరి ఎలా పెరిగాడు? లాజికల్గా పెరిగాడు, ఎందుకంటే జీనియస్ కాబట్టి. క్లియర్? ఇక్కడ చూస్తే కోల్బర్గ్ రాసినటువంటి గ్రంథాలు 2. ఒకటి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మరియు మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. మరి ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అనగానే ఇంతకుముందు మనం నేర్చుకున్నటువంటి పదాన్ని కనుక రివిజన్ చేయకపోతే విజన్ ఉండదు మనకు. రివిజన్ చేయడం అంటే వెనక్కి వెళ్ళడం కాదు, ముందుకు వెళ్ళడం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే వెనక్కి వెళ్ళడం అంటే ఒకసారి నేర్చుకున్న వాటిని ఒకసారి పునర్విమర్శ చేసుకొని ముందుకు వెళ్ళడం. చాలామంది రివిజన్ చేయరు, విజన్ ఉన్న వాళ్ళు మాత్రమే రివిజన్ చేస్తారు. కాబట్టి సోషియాలజీ ఆఫ్ టీచింగ్ విల్లార్డ్ వాలర్ విలవిల. ఇక్కడ చూస్తే చూడండి, ది ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ మరియు మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. ఇక్కడ మోరల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నా సరే మీకు ఉంటుంది. కోల్ మోరల్. మరి నెక్స్ట్ తీసుకుంటే నోమ్ చామ్స్కీ గ్రంథాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఏది ఇచ్చినా సరే ఎలిమినేషన్ మెథడ్లో పోవాలంటే మిగతావైనా బాగా గుర్తుపెట్టుకోవాలి. పగలు రాత్రి, అమావాస్య పౌర్ణమి గురించి నేర్చుకునేటప్పుడు ఏదో ఒకటి చక్కగా నేర్చుకుంటే సరిపోతుంది. అమావాస్య కానిది పౌర్ణమి కాబట్టి, పగలు కానిది రాత్రి కాబట్టి ఎలిమినేషన్ మెథడ్ అనేటువంటిది ఈ సందర్భంగా ఉపయోగించాలి. అన్ని సందర్భాల్లో పనికిరాదు మిత్రులారా. నోమ్ చామ్స్కీ ప్రముఖ భాషా తత్వవేత్త, ఆధునిక భాషా పితామహుడు. ఇక్కడ చూస్తే భాష గురించి మాట్లాడాడు కాబట్టి చూద్దాం. సింటాక్టిక్ స్ట్రక్చర్, లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ అక్విజిషన్ థియరీ, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ, గవర్నమెంట్ బైండింగ్ థియరీ, బయోలాజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్. భాష అనేది ఇక్కడ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. చూడండి, మీకు గవర్నమెంట్ బైండింగ్ థియరీ, గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడుతున్నారు. ప్రొఫిషియెంట్ భాషకు సంబంధించినటువంటి టెస్ట్. మీరు టెట్లో తెలుగు ఇంగ్లీష్ పెడుతున్నారు భాషకు సంబంధించి. గవర్నమెంట్ జాబ్ రావాలంటే భాషపై పట్టుండాలి. క్లియర్? నోమ్ చామ్స్కీ అంటే భాష. క్లియర్? బయాలజికల్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ సింటాక్స్, బయాలజికల్ పుట్టుకతోనే భాష వస్తుంది. రైట్? సింటాక్స్ ఉంది కాబట్టి సింటాక్టిక్ స్ట్రక్చర్స్ భాషా నిర్మాణాలు. లాజిక్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లాంగ్వేజ్ అనే పదం ఉంది కాబట్టి చామ్స్కీ. లాంగ్వేజ్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అనే పదం ముందుంది. లాంగ్వేజ్ అండ్ థాట్, లాంగ్వేజ్ అనేది ముందుంటే అది ఖచ్చితంగా చామ్స్కీ. మరియు నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇక్కడ చూడండి, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, కరెంట్ ఇష్యూస్ అండ్ లింగ్విస్టిక్ థియరీ. లింగ్విస్టిక్ అన్నా, లాంగ్వేజ్ అన్నా, స్ట్రక్చర్ అన్నా, ఇన్హెరిటెన్స్ అన్నా, బయాలజికల్ అన్నా,
సింటాక్టిక్ స్ట్రక్చర్ అన్నా గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ జాబ్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది కాబట్టి గవర్నమెంట్ జాబ్లో రావాలంటే ఖచ్చితంగా మీకు ఏముండాలి, భాషపై పట్టు ఉండాలి. ఈ విధంగా లాంగ్వేజ్ స్ట్రక్చరు అనేటువంటి పదాలు ఉన్నప్పుడు వాటిని పట్టుకుంటే చాలు, మిగతా వాటిలో రావు. కాబట్టి కార్ల్ రోజర్స్ ఇది చాలా చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్. మీరు చూస్తే దమ్ముంటే మర్చిపోయి చూపించండి, ఏం చెప్తున్నాను, దమ్ముంటే మర్చిపోయి చూపించండి. చూడండి, కార్ల్ రోజర్స్ ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఫ్రీడమ్ టు లెర్న్ ఎయిటీస్, కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. కార్ల్ రోజర్స్ అనే వ్యక్తి వయసు ఎంత అంటే తనకు 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు. ప్రతిరోజు అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, థెరపీకి వెళ్తున్నాడు, సైకోథెరపీకి వెళ్తున్నాడు, ఫిజియోథెరపీకి వెళ్తున్నాడు. మరి ఎక్కడున్నాడు, ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ ద వేలో ఉన్నాడు, ఎందుకంటే అతడు కార్లో వెళ్తున్నాడు కాబట్టి. బికమింగ్ పర్సన్, ఆ పర్సన్ పేరు ఏంటంటే కార్ల్ రోజర్స్. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ. కార్ల్ రోజర్స్ అనే పర్సను కార్లో ప్రతిరోజు ఒక వేను ఉపయోగించుకొని ఎక్కడికి వెళ్తున్నాడు, థెరపీకి వెళ్తున్నాడు. ఆయన వయసు 80 సంవత్సరాలు. కార్ల్ రోజర్స్ కార్లో రోజు 80 సంవత్సరాలు గల కార్ల్ రోజర్స్ ఒక దారిలోనే, ట్రాఫిక్ లేని దారిలోనే ఆ పర్సన్ ఫిజియోథెరపీకి వెళ్తున్నాడు. సింపుల్, ఎందుకంటే 80 సంవత్సరాలు కాబట్టి. హ్యావింగ్ అరెస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ మరియు డెవలప్మెంటల్ టాస్క్ ఇన్ ఎడ్యుకేషన్. ఎలా గుర్తుపెట్టుకోవాలి, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు. సింపుల్. మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, హూ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ గుర్తుపెట్టుకోండి. హ్యూమన్, మానవుడు. గాల్టన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. గాల్టన్ రాసినటువంటి గ్రంథం హెరిడిటీ జీనియస్ కాబట్టి ఖచ్చితంగా డెవలప్ అవుతాడు. ఏ విధంగా డెవలప్ అవుతాడు ఆయన, ఫ్యాకల్టీగా డెవలప్ అవుతాడు. గాల్టన్ హెరిడిటీ జీనియస్, ఆ ఫ్యాకల్టీ ఇక్కడికో వెళ్ళిపోతాడు, ఫ్యాకల్టీగా డెవలప్ అవుతాడు. హోవార్డ్ గార్డినర్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్, ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. గార్డెన్కి మల్టిపుల్ పీపుల్ వస్తారు. మంచి ఫ్రేమ్స్ అంటే మంచి ఆహ్లాదకరమైన చిత్రాలు, ఫ్రేమ్స్ కనిపిస్తాయి ఇక్కడ గార్డెన్లో. అందుకే మనం గార్డెన్కి వెళ్తాం, ఆహ్లాదకరమైన చిత్రాలు, ఫ్రేమ్స్ కనిపిస్తాయి. డేనియల్ గోల్మెన్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. డేనియల్ గోల్మెన్ ఏమంటున్నాడంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఈ మధ్య కాలంలో ప్రజ్ఞ కంటే ఎందుకు ప్రాచుర్యంలో ఉంది. ప్రజ్ఞ అంటే తెలివి, మరి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ. ఉద్వేగాలు అంటే ఏమిటి, కోపము, భయము, అసూయ, కొట్లాట, ఇవన్నీ కూడా. డేనియల్ గోల్మెన్ అంటే గోలగోల అంటే దాని ఎమోషన్స్ అంటారు. ఎందుకు అంత అరుస్తున్నావు, అరవడం కూడా ఎమోషన్ కాదా? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వైట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. దీన్ని ఇలా కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రజ్ఞా లబ్ధి కంటే ఉద్వేగాత్మక ప్రజ్ఞ ఎందుకు ప్రాచుర్యంలోకి ఉంది? వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్మ్యాన్, మ్యాన్, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్, స్పియర్మ్యాన్, చార్లెస్ స్పియర్. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, థర్స్టన్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, థర్స్టీ, దాహం. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్.
ప్రైమరీ. దాహం వేస్తే మనం ప్రైమరీగా వాటర్ తాగుతాం. ప్రైమరీలో చదువుతున్న విద్యార్థులకు ఎక్కువగా థర్స్ట్ అని అంటే థర్స్టీ, దాహం వేస్తుంది. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ, జేపీ చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో ఉన్న పదజాలాన్ని మొత్తాన్ని కూడా ఒక దగ్గర కూర్చున్నటువంటి వ్యక్తి జేపీ చాప్లిన్. అతను ఒక పెద్ద కమీడియన్ అని గుర్తుపెట్టుకోండి, చార్లీ చాప్లిన్ లాగా. జేపీ చాప్లిన్ ఆయన రాసిన పుస్తకం సైకాలజీ పదజాలం, సైకాలజీ పదకోశాన్ని మనం అతని జోక్గా తీసుకుంటాం, కానీ అతడు సైకాలజీ పదకోశాన్ని రాశాడు. జేపీ చాప్లిన్, చార్లీ చాప్లిన్. మరియు ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని ఇద్దరు రాశారు. గ్రాహం వల్లాస్, రిచర్డ్ స్మిత్. ఆ ఆర్ట్ స్మూత్గా ఉంది, ఆ థాట్ మొత్తం గ్రహాల గురించే ఉంది. సింపుల్గా గుర్తుపెట్టుకో, ఆర్ట్ ఆఫ్ థాట్. ఆ థాట్ కూడా స్మూత్గా ఉంది, ఆ థాట్ పూర్తిగా గ్రహాల గురించే ఉంది. ఆర్ట్ ఆఫ్ థాట్. జాన్ హాల్ట్, హౌ చిల్డ్రన్ ఫెయిల్. జాన్ హాల్ట్ మీరు ఎప్పుడు వినలేదా? నా హాల్ట్ వస్తుంది, నా స్టాప్ వస్తుంది, అక్కడ నేను ఆగిపోతాను. కాబట్టి ఫెయిల్ అయితే పిల్లలు కూడా ఆగిపోతారు. మీరు ఎన్నోసార్లు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు టీచర్లు కానీ స్టూడెంట్లు కానీ నా హాల్ట్ అంటే ఆపండి, ఎందుకంటే నా స్టాప్ వచ్చింది. ఇక్కడ కూడా పిల్లలు ఫెయిల్ అయితే ఆగిపోతారు. కాబట్టి హౌ చిల్డ్రన్ ఫెయిల్ అయితే ఇలా పిల్లలు ఫెయిల్ అవుతారు అటువంటి అంశం. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్, విక్టర్ ఫ్రాంకిల్. మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ అంటే ఇది మనిషి అయ్యే ప్రయత్నంలో తానేమిటి అని వెతుక్కుంటున్నాడు విక్టర్ ఫ్రాంకిల్. మనం ఇంకా వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్, వీఆర్ బీయింగ్ హ్యూమన్. మనిషే, మనం మనుషులం కాదు, మనుషులు ఏ ప్రయత్నంలో ఉన్నాం. ఫ్రాంక్గా చెప్పాడు ఇక్కడ, ఎందుకంటే మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్. విక్టర్ ఫ్రాంక్గా చెప్తున్నాడు. ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, క్లిప్పర్డ్ బీర్స్. ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్. మైండ్ అంటే మనసు, ఇక్కడ బ్రెయిన్ అంటే మెథడ్. బాగా పెట్టుకోండి. ఏ మైండ్ దట్ ఫౌండ్, అది అంత కదే బహిర్గతమైంది. ఏమిటి? మనసు తనకు తానుగా బహిర్గతం కావడాన్ని ఏమన్నాడంటే క్లిప్పర్డ్ బీర్స్. మీరు బీర్స్ అంటే మీకు తెలుసు, ఎలా గుర్తుపెట్టుకోవాలి తెలుసు. అదంతా కదే బహిర్గతమైంది. మరి ఆల్కహాల్ తీసుకుంటే మాటలు తెలియకుండానే అడగకుండానే బయటికి రావా? ఫౌండ్ ఇట్ సెల్ఫ్, దానికే బహిర్గతం కావడం, అతడే బయటపడడం. బీర్స్ అంటే ఆల్కహాల్స్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్, డెసికో అండ్ క్రాఫట్. ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇట్స్ ఇన్స్ట్రక్షన్. మనం సైకాలజీ ఎలా పడితే అలా నేర్చుకోవద్దు. ఒక ఇన్స్ట్రక్షన్, ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి, ఒక ప్రణాళిక ప్రకారం నేర్చుకోవాలి. ఇది రాసింది ఎవరంటే డెసికో అండ్ క్రాఫట్. సింపుల్. డెసికో అంటే డిఎస్సి, డెసి అంటే డిఎస్సి. డిఎస్సిలో జాబ్ రావాలంటే ఖచ్చితంగా ఏముండాలి? సైకాలజీ లెర్నింగ్ చేయాలి. క్రాఫట్ ఒక క్రమ పద్ధతిలో చేయాలి, లేదంటే ఫట్ సైకాలజీని ఒక పద్ధతి ప్రకారం ఇన్స్ట్రక్షన్ ప్రకారం చదువుకోవాలి. ఎందుకంటే డిఎస్సిలో ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ప్రకారం మీరు చదువుకోకపోతే అది ఫట్, క్రాఫట్. నెక్స్ట్, తార్నడకు రాసినటువంటి గ్రంథాలు ఇన్ని ఉన్నాయి, చూడండి, ఇన్ని ఉన్నాయి. మీరు చదువుకోలేరు, వెతకలేరు, దొరకవు. అన్నీ ఒక దగ్గర కూర్చి మీకోసం చెప్తున్నాను. యానిమల్ ఇంటెలిజెన్స్, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్, ద ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, సైకాలజీ ఆఫ్ ఆల్జిబ్రా, ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, సైకాలజీ ఆఫ్ ఆర్థమెటిక్స్. చూడండి, థార్నడైక్ ఒక ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఉపాధ్యాయుడు ఏం చెప్పేవాడంటే బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ టీచింగ్, ఒక ప్రిన్సిపల్స్ గల ఉపాధ్యాయుడు. అతడు ఆర్థమెటిక్ బోధించేవాడు, ఆల్జిబ్రా బోధించేవాడు, సైకాలజీ బోధించేవాడు, మ్యాథ్స్ బోధించేవాడు, మెజర్మెంట్ అంటే కొలతలు బోధించేవాడు. మ్యాథ్స్లో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి కాబట్టి చూడండి, సింపుల్గా తారడకి ఒక ఉపాధ్యాయుడు.
అతడు సైకాలజీ చెప్పేవాడు. మరి ఏ ఉపాధ్యాయుడు? ఫైనల్గా మ్యాథ్స్ ఉపాధ్యాయుడు అని గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ ఉపాధ్యాయుడు, ఎందుకంటే ఆల్జిబ్రా, ఆర్థమెటిక్, మెజర్మెంట్, తర్వాత ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. పావ్లో కుక్క పైన ప్రయోగం చేశాడు. తారడెక్, పిల్లి మరియు కోడి పిల్లల పైన పరిశోధన చేసిన వ్యక్తి. ఇతడు ఉపయోగించిన పేటిక ఫజిల్ పేటిక. పావ్లో ఉపయోగించిన పేటిక లేదు, కానీ స్కిన్నర్ ఉపయోగించిన పేటిక మీకుంది, అదే స్కిన్నర్ పేటిక. పావ్లో కండిషన్డ్ రిఫ్లెక్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. పావ్లో అనగానే మీకు కుక్క గుర్తు రావాలి. కుక్క జీర్ణక్రియ వ్యవస్థ పైన ప్రయోగం చేయడం జరిగింది. ఆ జీర్ణక్రియ వ్యవస్థ పైన పరిశోధన చేసిన తర్వాత దానికి కండిషన్ ద్వారా ఆహారం పెట్టబడడం జరిగింది. ఆహారం ముందు పెట్టడం జరిగింది, కానీ కండిషన్ ఏంటంటే అది కదలలేని స్థితిలో ఉంది, అదే కండిషన్. కాబట్టి కుక్క అనగానే మీకు కండిషన్, అదేం కండిషన్ అంటే కదలలేని స్థితిలో ఉన్న కండిషన్, ప్లస్ దేనిపైన? కుక్క జీర్ణక్రియ వ్యవస్థ పైన. లాలాజల గ్రంథులు కారుతున్నాయా లేదా, లాలాజలం కారుతుందా లేదా, కాబట్టి వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్. మరి స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్, బిఎఫ్ స్కిన్నర్లో బి అంటే బిహేవియర్ అని గుర్తుపెట్టుకోవాలి. బిఎఫ్ స్కిన్నర్ విన్నర్ యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది. చూడండి ఒకసారి. కాన్సెప్ట్ ఆఫ్ రిఫ్లెక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బిహేవియర్. మరి నేను ఇక్కడ రిఫ్లెక్స్ తీసుకోలేదు మిత్రులారా, కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు. బిహేవియర్, స్కిన్నర్ అంటే విన్నర్ యొక్క ప్రవర్తన వేరేగా ఉంటుంది, సైలెంట్గా ఉంటాడు, వైలెన్స్ సృష్టిస్తాడు, టెక్నాలజీని ఉపయోగిస్తాడు. విన్నర్ ఎప్పుడైనా టెక్నాలజీని ఉపయోగిస్తాడు. బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం, వర్బల్ బిహేవియర్, భాష తీరు కూడా బాగా ఉంటుంది. విన్నర్ బిఎఫ్ స్కిన్నర్. బి అంటే బిహేవియర్, విన్నర్ యొక్క ప్రవర్తన వేరుగా ఉంటుంది, టెక్నాలజీని ఉపయోగిస్తాడు. వర్బల్ బిహేవియర్, మాట్లాడే విధానం కూడా వేరుగా ఉంటుంది. నెక్స్ట్ కోహీలర్. ఇక్కడ ద మెంటాలిటీ ఆఫ్ ఏవ్స్ మరియు గెస్టాల్ట్ సైకాలజీ. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలంటే ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. మూడిటికి గల విధి విధానాలు వేరే ఉన్నాయి. ముగ్గురు ఉన్నారు చూడండి. ఇక్కడ కోయిలర్, కోఫ్కా, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, ది గ్రోత్ ఆఫ్ మైండ్. చూడండి ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ ఉంటే కోఫ్కా, కేవలం గెస్టాల్ట్ సైకాలజీ ఉంటే మనకు తెలిసిన సుల్తానా అనే చింపాంజీపై పరిశోధన చేసినటువంటి కోయిలర్. మరి గెస్టాల్ట్ సైకాలజీ, గెస్టాల్ట్ అంటే సమగ్రాకృతి మరియు వ్యవస్థీకృత మొత్తము, పూర్తిగా ప్రయోగం మొత్తం గెస్టాల్ట్ వాదానికి సంబంధించింది. కాబట్టి మెంటాలిటీ ఆఫ్ ఏబ్స్. అదే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అంటే కోఫ్కా, ద గ్రోత్ ఆఫ్ మైండ్. చూడండి ఇక్కడ మరి దీని ఇలా ప్రిన్సిపాల్ కాదు, ప్రిన్సిపల్స్, నియమ నిబంధనలతో కనుక మనం పనిచేస్తే మన మైండ్ అనేటువంటి గ్రోత్ అవుతుంది. సింపుల్. నియమ నిబంధనలతో పనిచేస్తే మన ఆలోచన విధానం మారి మనం డెవలప్ అవుతాం. కాబట్టి ప్రిన్సిపల్స్ అనగానే గ్రోత్ అండ్ మైండ్. నెక్స్ట్ వర్దిమిర్. ఇతను తెలుసు మీకు, ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అని ఎవరిని అంటారు? వర్దిమిర్ అంటారు. గెస్టాల్ట్ వాదులు ముగ్గురు, దాంట్లో ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ అంటే వర్దిమిర్ అంటే మీకు తెలుసు సింపుల్గా, ద హిస్టరీ ఆఫ్ ఎర్లీ రెమినిసెన్సెస్ ప్రొడక్టివ్ థింకింగ్. వర్దిమిర్ అంటే మీకు తెలుసు ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్. ఫాదర్ అంటే పెద్దవాడు, చరిత్ర కలవాడు. రండి, హిస్టరీ ఉంటుంది, ఫాదర్ ఖచ్చితంగా హిస్టరీ ఉంటుంది. అతని యొక్క ప్రొడక్ట్సే వీళ్ళందరూ. కాబట్టి ప్రొడక్టివ్ థింకింగ్, ఎందుకంటే ఫాదర్ కాబట్టి, ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ కాబట్టి. నెక్స్ట్ మిల్లాడ్ అండ్ డీలాడ్. బండూరా అభ్యసనంలో మీరు చదివి ఉంటారు. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్, సాంఘిక అభ్యసనము మరియు అనుకరణము. ఎవరంటే మిల్లాడ్ అండ్ డీలాడ్. మిల్లాడ్ అండ్ డీలాడ్ అనే పదం ఎక్కడ విన్నారు మీరు? కోర్టులో విన్నారు. అందరు కూడా మైలాడ్ అంటారు.
సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. మిగతా లాయర్లను చూసి కూడా కొత్త లాయర్లు మైలాడ్ 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 అంటుంటారు. సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్. ఆల్బర్ట్ బండూరా 2 గ్రంథాలు రాయడం జరిగింది. సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. చూడండి, ఇక్కడ ఆల్బర్ట్లో ఆల్ తీసుకున్నాను. ఆల్బర్ట్లో ఆల్ ఆల్ అంటే అన్నీ ఉంటే మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కాదా? ఆల్ ఆల్ అన్నీ ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా, ఉద్వేగంగా, నైతికంగా పరిపక్వత ఉంది కాబట్టి నీకు మూర్తిమత్వం ఉన్నట్టే. మరియు సైకలాజికల్ మోడలింగ్, మరి మూర్తిమత్వం నీ లోపల ఉంటే నువ్వు అందరికీ నమూనా కాదా? కాబట్టి ఆల్బర్ట్ బండూరాలో మీరు గుర్తుపెట్టుకోవాలి సైకలాజికల్ మోడలింగ్, మరి ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే పదాలు ఉంటే ఆల్బర్ట్ బండూరా. ఆల్బర్ట్ అంటే ఆల్, రైట్. లే మిజరబుల్స్ విక్టర్ హ్యూగో. పారడైజ్ లాస్ట్ జాన్ మిల్టన్. పారడైజ్ లాస్ట్ జాన్ మిల్టన్, విక్టర్ హ్యూగో. ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయండి? 2 పదాలు మీకు తెలుసు. అభ్యసన బదలాయింపు జరగదు అని ప్రయోగాత్మకంగా విలియం జేమ్స్ ఈ పుస్తకాలను చదివే జరగదు అని చెప్పాడు. ఒక పుస్తకం చదివిన తర్వాత మరొక పుస్తకం చదివేటప్పుడు తక్కువ సమయం పట్టాలి, కానీ నాకు అంతే సమయం పట్టింది అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఎవరంటే విలియం జేమ్స్. అతడు ఎవరు రాసిన పుస్తకాలు చదివాడు చూడండి ఇక్కడ. విక్టర్ హ్యూగో. లే మిజరబుల్స్. గో అంటే లేటుగా వెళ్తే మిస్ అవుతుంది. గో. లే మిజరబుల్స్ మిస్ అయిపోతుంది, ఏదైనా మిస్ అవుతుంది. జాన్ మిల్టన్. మిల్టన్ అంటే మిల్స్ గుర్తుపెట్టుకోండి. ప్యారడైజ్ హోటల్కి వెళ్ళి మిల్స్ తినడం మిల్టన్. లేదా మిల్టన్ వాటర్ బాటిల్లో ప్యారడైజ్ హోటల్లో టీ తాగడం. హెబ్బింగ్హాస్. ప్రపంచంలో ఇది తెలియని వారు ఉండరు. ఆన్ మెమొరీ. హెబ్బింగ్హాస్. నెక్స్ట్ వైగాట్స్కీ. ఇక్కడ చూడండి కూడా సైకాలజీ ఆఫ్ ఆర్ట్. వైగాట్స్కీ సైకాలజీ ఆఫ్ ఆర్ట్. మరియు ఆర్ట్ అండ్ థాట్ వేరే, అది గుర్తు తెచ్చుకోవాలి. మరి ఇక్కడ ఒక లాజిక్ ఉంది. థాట్ అండ్ లాంగ్వేజ్ అండ్ థాట్ ఉంటే చామ్స్కీ. దాని రివర్స్ ఉంటే థాట్ అండ్ లాంగ్వేజ్ ఉంటే వైగాట్స్కీ. అక్కడ స్కీ ఉంది, ఇక్కడ స్కీ ఉంది. చామ్స్కీ, వైగాట్స్కీ. కానీ చామ్స్కీలో లాంగ్వేజ్ ముందుంటుంది, ఇక్కడ వైగాట్స్కీలో థాట్ ముందుంటుంది. ఒకసారి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్ట్ అండ్ థాట్ రిచర్డ్ స్మిత్ వాలస్ అక్కడ చూస్తే, ఇక్కడ చూస్తే సైకాలజీ ఆఫ్ ఆర్ట్. రివర్స్ ఉన్నాయి చూడండి మొత్తం కూడా. నెక్స్ట్ బార్టిలెట్. మీరు ఎన్నోసార్లు అంటుంటారు, గుర్తుపెట్టుకోవడానికి బాగా లేట్ అవుతుంది. రిమెంబర్, లేట్గా గుర్తుపెట్టుకోకండి దయచేసి. ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్, శ్యాముల్ కిర్క్. ఎడ్యుకేటింగ్ ది ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఎవరికి అంటే, ఎక్సెప్షనల్ చిల్డ్రన్ అంటే వెలివేయబడ్డ పిల్లలకు విద్య. శ్యాముల్ కిర్క్. శ్యామ్ అంటే సాయంత్రం పూట ఎక్సెప్షనల్ చిల్డ్రన్కి మనం చదువు చెప్తాం. ఎక్సెప్షనల్ విభిన్నంగా ఉన్న పిల్లలు, వెలివేయబడ్డ పిల్లలకు శ్యాముల్ కిర్క్. శ్యామ్ అంటే సాయంత్రం పూట. నెక్స్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్రూనర్. బ్రూ కాఫీ తాగాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, లేదంటే టేస్ట్ పోతుంది మిత్రులారా. బ్రూనర్ ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. బ్రూ కాఫీ తాగాలంటే ప్రాసెస్ ఉంటుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. రవీంద్రనాథ్ ఠాగూర్. రవి సూర్యుడు ఎప్పుడు కూడా ప్రోగ్రెస్లోనే ఉంటాడు, పురోగాభివృద్ధిలోనే ఉంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్. మీరు కూడా ఎల్లప్పుడూ పురోగాభివృద్ధిలో ఉండాలి. మరి మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియాలి. ఎగ్జామ్లో గుర్తుపట్టాలి. మీరు రాసేది లేదు, అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం ఉంటుంది.
కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ టెక్నిక్లను ఉపయోగించాలి. చేసేదే చేస్తే వచ్చేదే వస్తుంది. కొత్తగా రావాలంటే కొత్తగా చేయాలి, కొత్తగా ఆలోచించాలి. ఇవన్నీ మీరు చేయకండి. మా క్లాసులు వినండి. గరిష్టంగా అందరికంటే ముందుంటారు, ముందంజలో ఉంటారు, ముందు బాటలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, క్లాసులు వినండి 100%. సో ఇది మన సైకాలజీకి సంబంధించి ఉన్నటువంటి అన్ని గ్రంథాలు ఒక చోట మీకోసం భయం లేకుండా దమ్ముంటే మర్చిపోయి చూపించండి అనే క్యాప్షన్ చెప్పాను. మీరు మర్చిపోరని నమ్ముతున్నాను. మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు యాప్ను ఖచ్చితంగా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఈ యొక్క పీడిఎఫ్ను మేము మన టెలిగ్రామ్ గ్రూప్లో, మన యాప్లో అందరికీ ఉచితంగా పంపిస్తున్నాము. ఖచ్చితంగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క పీడిఎఫ్ను రిక్వెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మీ వరకు వస్తుంది. తేలికగా తీసుకుంటే పరీక్ష కూడా మిమ్మల్ని తేలికగా తీసుకుంటుంది. ఆల్ ది బెస్ట్.